హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం వన్ టాపిక్ వన్ మార్క్, వన్ టాపిక్ వన్ మార్క్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ను బేస్ చేసుకుని ఆ టాపిక్స్ని దీంట్లో మనం ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే కూడా ఆ టాపిక్స్ కూడా అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈరోజు డే 4 అన్నమాట. ఈరోజు డే 4. ఎవరైనా సరే డే 1, డే 2, డే 3 చూడకుంటే దాన్ని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? డే 1, డే 2, డే 3 ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఒకసారి చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా. 1 మార్క్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. మీ జాబ్ను డిసైడ్ చేసేది అది 1 మార్క్ ఫ్రెండ్స్. ఓకేనా? 0.1 వచ్చినా కానీ మీకు జాబ్ రాదు. 0.1 మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బిట్టు, ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఈరోజు టాపిక్ ఏంటంటే భారతదేశం యొక్క చివరి కొనాలు. ఏం సార్ ఇది చాలా సింపుల్ టాపిక్ చెప్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడా? ఒక్కసారి వెళ్ళి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అక్కడ ఇవి రాలేవు, క్వశ్చన్స్ లేవు అంటే అప్పుడు చెప్పండి నాకు. ఓకేనా? అయితే ఫస్ట్ మనం చూసుకుంటే భారతదేశం యొక్క చివరి కొనాలు. ఉత్తరాన చివరి కొన ఏముంది? కిలిక్ ధావన్ పాస్ ఇక్కడ ఉంటుంది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉత్తరాన చివరి కొన ఏదంటే కిలిక్ ధావన్ పాస్, జమ్మూ అండ్ కాశ్మీర్. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి? ఓకేనా? ఉత్తరాన ఉన్న అంటే ఇప్పుడు ఈ ఉత్తరాన దక్షిణాన పిగ్లిమైన్ పాయింట్ ఉంది కదా, ఈ రెండుకి కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. అంటే కన్ఫ్యూషన్ పోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఉలిక్కి, ఉత్తరాన ఉలిక్కి కదా, ఉలిక్కి ఇక్కడ రాసుకోండి. ఉలిక్కి అంటే అంటే ఉత్తరాన, ఉలిక్కి కిలి ఉలిక్కి కిలి ఇట్లా కిలిక్ ధావన్ పాస్. ఓకేనా? దక్షిణాన చివరి కోన ఇది పిగ్మిలియన్ పాయింట్. ఓకేనా? దక్షిణాన చివరి కోన ఏదంటే పిగ్మిలియన్ పాయింట్ అండ్ ఇందిరా పాయింట్. ఓకేనా? ఇందిరా పాయింట్. ఓకేనా? అదేవిధంగా పిగ్మిలియన్ పాయింట్. ఇక్కడ కిలిక్ ధావన్ పాస్ను ఇందిరా కాల్ కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇందిరా కాల్ కూడా ఇక్కడ అనొచ్చు. ఓకేనా? ఈ కిలిక్ ధావన్ పాస్ లేకుంటే ఇందిరా కాల్. అదేవిధంగా ఇక్కడ అయితే ఇందిరా పాయింట్. ఓకే, ఇందిరా పాయింట్, పిగ్మిలియన్ పాయింట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గ్రేట్ నికోబార్ దీవులు. ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఓకేనా? దక్షిణాన ఉన్న పిగ్మిలియన్ పాయింట్ అది ఎక్కడ ఉంటుంది? ఓకేనా? ఏ దీవులలో ఉంటుంది? లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవులు, ఇలా క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగింది. ఓకేనా? గ్రేట్ నికోబార్ దీవులు దక్షిణాన చివరి కొన ఏదంటే పిగ్మిలియన్ పాయింట్, అదేవిధంగా ఇందిరా పాయింట్. అదేవిధంగా తూర్పున దీన్ని ఇప్పుడు ఎట్లా దప్పిక అంటే ఏంది? జింక అని ఒకటి ఉంటుంది కదా, అంటే మన మెయిన్ తెలుగులో దప్పిక అంటే జింక, లేకుంటే కృష్ణ జింక ఇట్లా అంటారు. దప్పిక అంటే దక్షిణ కొన చివరి కొన. పి అంటే పిగ్మిలియన్ పాయింట్, ఇందిరా పాయింట్లు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ దక్షిణ కింద పోతే మీరు పాయింట్. అదేవిధంగా ఉత్తర మరియు దక్షిణ. ఓకేనా? ఉత్తరం మరియు దక్షిణం కింద అంటే ఎంత, అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎంత అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది అంటే 3 to 14 కిలోమీటర్స్. ఓకేనా? 3 to 14 కిలోమీటర్స్. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎన్ని కిలోమీటర్ల వంటి దూరం ఉంటుందంటే 3 to 14 కిలోమీటర్స్. ఇది కూడా రాసుకోండి. తూర్పున చివరి కొన ఇది దీపు కనుమ. అంటే మీకు గుర్తుండిపోతుంది, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది కాబట్టి. తూర్పున దీపు కనుమ, అరుణాచల్ ప్రదేశ్. పశ్చిమన చివరి కొన ఏదంటే రాణ్ ఆఫ్ కచ్. ఈ విధంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగారా అంటే కన్ఫర్మ్గా క్వశ్చన్ అనేది అడిగిండు. మీరు ఒకసారి వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. మీ దగ్గర లేకుంటే మనం ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? అది పేడ్ తీసుకోండి మీరు. ఓకేనా? అది మొత్తం ఇంగ్లీష్ మీడియం. అంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు. భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటిది అంటే ఫస్ట్ దానికి ఏముండదు, దానికి అంతర్జాతీయ సరిహద్దు కానీ తీరరేఖ కానీ లేవు. ఓకేనా? తీరరేఖ అండ్ అంతర్జాతీయ సరిహద్దు ఏ రాష్ట్రాలకైతే లేవో వాటిని భూ పరివేష్టిత రాష్ట్రాలు అని అంటారు. అయితే మనకు ఎన్ని ఉన్నాయి? ఓకేనా? మొత్తం మనకు ఉన్న భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏంటంటే 5 రాష్ట్రాలు. ఓకే, 5 రాష్ట్రాలు. అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ 5 రాష్ట్రాలు ఏంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా అండ్ తెలంగాణ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ హర్యానా అండ్ తెలంగాణ.
అయితే వీటిని మీరు గుర్తుంచుకోవడానికి ఒక చిన్న కోడ్ చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అది మీరు ఈ కోడ్స్ వర్డ్స్ అనేది మీకు జస్ట్ ఒక గుర్తుంచుకోవడానికి మాత్రమే, ఓకేనా. అయితే మన కోడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ కోడ్ మచ్చ అంటే ఇప్పుడు చాలామంది మచ్చ అంటారు కదా, మచ్చ జహాతి. జహాతి అంటే వెళ్తున్నావా, జహాతి జహాతి. ఈ మచ్చ అంటే మన ఆంధ్ర పర్సన్స్ మనం చాలామంది మాట్లాడుతుంటారు ఇక, ఓకేనా. ఇక్కడ మన తెలంగాణలో అయితే మచ్చ మచ్చ అని ఎవరు మాట్లాడరు, కానీ ఆంధ్ర వాళ్ళు మాత్రం చాలామంది మాట్లాడుతుంటారు, ఓకేనా. మచ్చ ఇట్రా బ్రో, మచ్చ ఇట్లా అంటారు, ఓకేనా. అయితే మా ఫర్ మధ్యప్రదేశ్, చా ఫర్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్. జహాతి ఈ హిందీ వర్డ్ అనమాట, జహాతి. జాఫర్ జార్ఖండ్, జాఫర్ జార్ఖండ్. హాఫర్ హర్యానా, తాఫర్ తెలంగాణ. జహాతి తెలంగాణ, హాఫర్ హర్యానా, జాఫర్ జార్ఖండ్, చాఫర్ ఛత్తీస్గఢ్, మాఫర్ మధ్య. మీరు ఒకవేళ ఇక్కడనే ఫ్రెండ్స్, ఓకేనా, ఈ మా మీదనే మీరు కన్ఫ్యూజ్ అనేది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ విధంగా అంటే కొద్దిగా గుర్తుంచుకోండి, ఓకేనా. మధ్యప్రదేశ్ ఇక్కడ చా మీద అయితే ఉండేది ఒకటి మనకు ఛత్తీస్గఢ్. ఇక్కడ జార్ఖండ్ జా మీద కూడా ఒకటే స్టేట్ ఉంటుంది, ఓకేనా, జార్ఖండ్. ఇక్కడ హర్యానా కాబట్టి హా మీద హర్యానానే వస్తుంది. ఫర్ తెలంగాణ కాబట్టి మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అయితే మనకు ఇప్పుడు 3 కేంద్రపాలిత ప్రాంతం అన్నాం కదా. 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవిధంటే చండీగఢ్, అదేవిధంగా ఢిల్లీ అండ్ దాద్రా నగర్ హవేలీ. ఈ 3 కూడా భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఎవరికైనా ఆ రైల్వే అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్, ఓకే, అండ్ టైప్ వైజ్, ఇది ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్, మొత్తం కూడా జీకే జిఎస్ అదేవిధంగా రైల్వే జనరల్ సైన్స్, రైల్వే రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ మొత్తం ఇవి కూడా మీకు కాంబో 3 ఆఫ్ కాంబో మీకు కావాలంటే 119కి. అదేవిధంగా ఈ జనరల్ సైన్స్ కలుపుకొని కావాలంటే 169. అదేవిధంగా మీకు ఏది 3 ఆఫ్ కాంబో లేకపోతే ఎనీ 3 ఆఫ్ కాంబో కావాలనుకుంటే మీరు పర్టికులర్గా పేమెంట్ చేసిన తర్వాత అడగండి ఫ్రెండ్స్ ఈ కావాలని. అయితే మేము వితిన్ 24 అవర్స్లో మీకు అందించడం అనేది జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెడితే మీకు వితిన్ 24 అవర్స్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ టాపిక్ ఏంటంటే మోక్ టెస్ట్ ప్రతి చదువుతారు ఫ్రెండ్స్, ఓకే, రివిజన్ చేయరు ప్లస్ మోక్ టెస్ట్ రాయారు, డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటారు. అప్పుడు రాదు ఫ్రెండ్స్, ఓకేనా. జాబ్ అప్పుడు మీరు ఏమేమి తప్పులు చేస్తారో డైరెక్ట్ ఎగ్జామ్లో పోయి తప్పులు చేస్తారు. మోక్ టెస్ట్ ఒకసారి రాస్తే మీకు సరిపోతుంది, కానీ మోక్ టెస్ట్ మన వాళ్ళు రాయరు, ఓకే. అయితే నేను మన టెలిగ్రామ్ లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ మోక్ టెస్ట్ లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్తో మీరు వెళ్తే అక్కడ మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. లేకుంటే ఈ కోడ్ మీ దగ్గర ఒకవేళ యాప్ ఉంటే టెక్స్ట్ బుక్ యాప్, ఈ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి Z7 RVBI అని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకున్నది ఫ్రెండ్స్, ఓకే. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.